హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇదేంటంటే నిన్న తిరుమల నుంచి వచ్చామని చెప్పా కదా. సో తర్వాత రోజు ఇంకా మా ఆయన తిరుమలలో గుండిచ్చారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిండి తలుగు అయితే వేసుకుంటున్నాము. అండ్ అలాగే ఈరోజు మా చెల్లి ఊరు నుంచి వస్తుంది అనమాట. తను హాస్పిటల్కి వస్తుంది. మామూలుగా నేను ముందు నా ఛానల్ అప్లోడ్ చేశాను ఇలాగ మా చెల్లి ఊరు నుంచి వచ్చింది సమ్ డెంటల్ ప్రాబ్లం వల్ల అని చెప్పి. సో మళ్ళీ దానికోసమే వస్తుంది అనమాట. అండ్ ఈరోజు అయితే ఫస్ట్ పిండి తలుగు వేసేసుకుంటున్నాము. నిన్న నైట్ తిరుమల నుంచి దిగే లోపల 12:30, 1 అయిపోయింది అనమాట. ఇంకా నిద్రపోయే లోపల 2:30 అయిపోయింది. సో నేను నైట్ అసలు నిద్రలేదు. మళ్ళీ ఇంకా మార్నింగ్ లేచి పిండి తలుగు అయితే వేస్తాను. ఇంకా గుండిచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే పిండి తలుగు వేస్తానమాట. సో మేము ట్యూస్డే వచ్చాము నైట్ అండ్ ఇంకా వెనస్డే మార్నింగ్ అనమాట. సో ఆ రోజు ఇంకా రెస్ట్ లేదు, అందుకే మొహం కూడా ఫేస్ కొద్దిగా వాసినట్టు ఉంటుంది. సో డోంట్ మైండ్ ఇట్. అండ్ ఇప్పుడైతే పొంగల్ చేసేస్తున్నాను అనమాట. బెల్లం పొంగల్ చేస్తున్నాను. బెల్లం పొంగల్ చేసేసి ఇంకా దేవుడికి నైవేద్యంగా కూడా అదే పెట్టేస్తాను. అదే నైవేద్యంగా పెట్టేసి ఇంకా తిరుమలలో లడ్డూలు తీసుకుంటాం కదా, అవి కూడా దేవుడికి అయితే నైవేద్యంగా పెడతానమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పా కదా, వాళ్ళ కోసం అయితే ఉల్లగడ్డ తాలింపు అయితే చేసినాను. అండ్ ఫస్ట్ అయితే ఒక పక్క వంట ఇంకో పక్క ఇది చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ పూజ అయిపోతే తర్వాత ఇంకా వాళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. టైం ఎక్కువ లేదు, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు హాస్పిటల్ దగ్గరికి. మా చెల్లి వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇంకా ఫస్ట్కి అయితే చేసేయాలా. ఇంకా ఈయన కూడా వచ్చారనమాట. మేమిద్దరం బాగా మ్యాచ్ అయ్యాం కదా. ఆయన తెల్ల పంచ కట్టుకొని, నేను ఇది నాకు శబరిమల వెళ్ళినప్పుడు మా పెద్ద అబ్బాయి తెచ్చిచ్చాడు. శబరిమలకి వెళ్ళినప్పుడు ఆ శారీ కట్టుకున్నాను అనమాట. వాడు ఎప్పుడు శబరిమలకి వెళ్ళా నాకు శారీ చేస్తాడు. ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు తెచ్చిన శారీ. ఫస్ట్ అయితే డిజైన్ ఏమి ఉండదు, ప్లెయిన్ వైట్ శారీ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా టెంకాయ కొట్టేసుకొని దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట. ఆ రోజు రెస్టే లేదు, ఇంకా చెయ్యాలి కాబట్టి లేచి చేస్తున్నాను అనమాట. లైక్ నైట్ పూట ఎంత పని చేసినా స్లీప్ ఉండాలి. స్లీప్ లేకపోతే మొత్తం టైర్డ్ అయిపోతాము ఫుల్గా. ఇంకా అయితే ఆయన దగ్గర యాక్షన్స్ లేపించేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా మెయిన్ ఘట్టం అనమాట, వంటలోకి అయితే వెళ్ళాలి. అండ్ అలాగే ప్రసాదంలోకి సలిబిండి ముద్ద కూడా చేసినాను, అది చెప్పడం మర్చిపోయినాను. అండ్ సలిబిండి ముద్ద చేసి టెంకాయ కొట్టేసి అందరికీ అయితే ప్రసాదాలు, అందరికీ కాదు పైనింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అయితే ఇచ్చేసి వచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ రూమ్లో మెయిన్ వంటల దగ్గరికి వచ్చేస్తే ఉల్లగడ్డ తాలింపు చేసిన. అండ్ అలాగే పచ్చడి కూడా చేశాను అనమాట. టమాటా పచ్చడి చేశాను. రోట్లో దంచలేదు లేండి, మామూలుగా మిక్సీకి పట్టేశాను. ఆ రోజు అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు. అండ్ ఇంకోటి పప్పు నింది, సో పప్పు కూడా చేసినాను అనమాట. బట్ ఏమైందంటే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో అందుకే చెప్తున్నాను, పప్పు కూడా చేశాను. అండ్ ఉల్లగడ్డ తాలింపు, టమాటా పచ్చడి, పప్పు అండ్ కొద్దిగా పొంగల్ చెప్పినా కదా, పొంగల్ కూడా పెట్టుకొని ఇంకా లడ్డూ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ అన్నం కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకు అక్క ఇంటికి పిలిచి పెట్టచ్చు కదా అంటే, వాళ్ళ ఇంటికి రాకూడదు అనమాట. సో వాళ్ళ ఇంటికి రాకూడదు. సో అందుకోసం తనే ఫోన్ చేశాక మీరు హాస్పిటల్ దగ్గరికి రమ్మనింది. సో ఇంకెట్టా మేము వెళ్ళేది ఆఫ్టర్నూన్ అవద్ది. సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకెట్టా లంచ్ టైం కాబట్టి లంచ్ తింటారు కాబట్టి ఇంకా నేనైతే క్యారీ తీసుకెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి రాకూడదు కాబట్టి రావడం లేదు. సో ఇంకైతే ప్రసాదం, లడ్డు అవన్నీ పెట్టేసినాను అనమాట. ఆ రోజు అంతా టెన్షన్గా జరిగింది. అంటే వాళ్ళు ఒక పక్క వచ్చేసినారని ఫోను, ఇంకో పక్క ఇక్కడ వంట కాలేదని ఫోను. లైక్ ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు ఊరికి ఎందుకు వెళ్ళాలి, లైక్ వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఇంకేం తింటారు కదా అని చెప్పి ఇంకైతే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే బయలుదేరినాం అనమాట. ఎండ ఫుల్గా ఉంది పైన, నిజంగా ఎండ మాత్రం ఫుల్గా ఉంది. ఇంకైతే వచ్చేసినాం హాస్పిటల్ దగ్గరికి. హాస్పిటల్ అంటే తెలుసు కదా, ఇక్కడ రేణిగుంట దగ్గర కృష్ణతేజ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అదే ఇన్స్టిట్యూషన్లోనే ఇక్కడ లోపలే, కాలేజ్ లోపలే హాస్పిటల్ ఉంటుంది డెంటల్ది. మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట మా చెల్లి దాని మీద అయితే వచ్చి చూసినాను. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగానే ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. బాగా ఎక్స్ప్లెయిన్ కానీ కేరింగ్ కానీ బాగా ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళదైతే అయిపోయింది. ఇంకా మేమైతే మంచి ప్లేస్ చూసుకుంటున్నాం అనమాట కూర్చొని తినడానికి. క్యాంటీన్ ఉంది, క్యాంటీన్లో ఫుడ్ కూడా ఉంది. బట్ క్యాంటీన్ ఫుడ్ హాస్పిటల్ అంతా వద్దు అని చెప్పి ఇంకా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చొని తిందాం అనుకుంటున్నాము. సో అందుకోసం ఒక మంచి స్పాట్ ఎత్తుక్కుంటున్నాం అనమాట. ఏడైనా దొరుకుతుందా కూర్చొని తిందామా అని. ఆడంతా కాలేజ్ స్టూడెంట్స్ ఆడంతా ఉంటారు. సో ఎందుకులో ఏడైనా చెట్టు నీడలో, మన ఎండ కూడా ఆ రోజు భలే ఉంది. ఆ రోజు మన లక్ అనుకుంటా, ఎండ కూడా ఫుల్గా ఉంది. సో ఎండ లేని చోట ఏడైనా కూర్చొని తిందాం అనుకుంటున్నాను. మా ఆయనని వీడియో తీయి అన్నామనుకోండి, ఏదైనా ఒక ఫోన్ ఇచ్చి, ఆయన అది కాలేజ్ టూర్గా కానీ ఇప్పుడు ఒక హోమ్లో ఒక సీన్ జరుగుతుంది, ఆయన హోమ్ టూర్ చేసేస్తాడనమాట. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను ఇప్పుడు కాలేజ్ దగ్గర ఫోన్ ఇచ్చి వీడియో అని చెప్పినాను. ఇప్పుడు ఒక 2 minutes కాపుడు ఆ కెమెరా ఆ కాలేజ్ అంతా మీకు చూపించేస్తారు. నేను దానికి మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కాలేజ్ అంతా ఒక రౌండ్ వేయించేసేసారు. ఎవరైనా చూస్తుంటే బాగా అబ్జర్వ్ చేయండి, కాలేజ్ అంతా కాలేజ్ టూర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే లంచ్ చేయడానికి ముందు ఇంకా హాస్పిటల్ చెకప్ అయిపోవాలి కదా. సో ఫస్ట్ అయితే చెకప్ కోసం వచ్చాము. అండ్ లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం అనమాట, ఏం చెప్పారు అని చెప్పి. సో మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు వచ్చి అప్పుడు తినాలి. సో హాస్పిటల్కి నేను రావడము సెకండ్ టైమో థర్డ్ టైమో. ఆడ ఏమైందంటే లాస్ట్లో పని అవ్వలేదు గైస్.
చాలా డిసప్పాయింట్మెంట్. ఏమైందంటే ఏదో సమ్ టెస్ట్ ఏదో మిస్ అవుతుందన్నమాట. సో అందుకోసం మళ్ళీ రమ్మన్నారు. సో అదొక డబల్ పని. అప్పుడు వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు వేరే ఊరి నుంచి రావాలి. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను పచ్చడికి స్పూన్ పెట్టుకున్నాను, అన్నానికి స్పూన్ పెట్టుకున్నాను, పప్పుకి స్పూన్ పెట్టుకున్నాను, పొంగల్కి ఒక దానికి మర్చిపోయినాను. ఈ స్పూన్ అయితే దీంట్లో పెట్టి వేద్దామంటే కారం కదా, స్పైసీ స్వీట్లో కలిస్తే బాగోదని చెప్పి ఆ క్యాప్ ఉంటుంది కదా, క్యాప్తోనే అందరికి వడ్డిచ్చేసినాడు అనమాట. చూడండి ఎంత బాగా వనభోజనం జరిగింది. మాకు ఆ రోజు పాట్లాక్ లంచ్ అంటారు కదా, అది చేసినాం అనమాట. అండ్ మా బుడ్డోడు ఇంట్లో తినమంటే తిండు, బయట వస్తే వాడికి ఆక్లాస్ అనమాట. తిరుమల మీద కూడా సేమ్ ఇన్సిడెంటే జరిగింది. అండ్ వాడిది ఏమైందంటే వాడు కమ్మ పోగొట్టేశాడు, గోల్డ్ ఇయర్ రింగ్ అనమాట పోగొట్టేశాడు. వాడికి నేను చెవు కమ్మ కుట్టించున్నాను, మీరు ఎవరైనా చూసే ఉంటారు. మా బుడ్డోడి ఫస్ట్ వీడియో అనమాట, మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బ్లాగ్ అది. మా బుడ్డోడికి వెంట్రుకలు తీసే ఫంక్షన్, ఆ రోజే కమ్మ కుట్టించినాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బ్లాగ్ అనమాట అది. కమ్మ కుట్టించున్నాయి. ఆ కమ్మని మళ్ళీ మార్చినాము, అది వేరే కమ్మ, ఇది వేరే కమ్మ మార్చినాం లేండి. ఇది గోల్డ్ వేసినాము. అది ఏమైందంటే వాడు మామూలుగా నిద్రపోయాడు. సో నిద్రపోయి లేసే లోపల ఆ కమ్మ ఆడబోయిందో తెలియదు, దివాణం మీద ఎత్తికినా కనపడలేదు, సోఫాల మీద ఎత్తికినా కనపడలేదు, ఇంట్లో కూడా కనపడలేదు. సరే ఇంకా పోయింది, ఇంకేం చేయలేము, అది చిన్నది కదా కనపడలేదు అనమాట. అక్కడ స్కెలిటాన్ బొమ్మ ఒకటి ఉన్నింది. మా బుడ్డ అది చూపించి మమ్మీ దెయ్యం, అమ్మ దెయ్యం అని చూపిస్తున్నాడు. నాకు దాన్ని చూసి భయం వేస్తుంది, వాడు మాత్రం దాన్ని ధైర్యంగా చూస్తున్నాడు. వాడికి మధ్య టీవీలో ఈ హారర్ రైమ్స్ కుక్కు టీవీలో వస్తాయి కదా, అవన్నీ చూసి బాగా అలవాటు అయిపోయింది. తినేటప్పుడు కూడా అమ్మ దెయ్యం, వాడు అమ్మ దెయ్యం పెట్టి అంటున్నాడు, లేదా అమ్మ నువ్వు దెయ్యం అంటున్నాడు, అర్థం కావడం లేదనమాట. సో ఇంకైతే ఇది బొమ్మని మా ఆయనకి చెప్పినా కదా, ఆయన వీడియో తిమ్మంటే దాన్ని A to Zగా తీస్తాడని చెప్పి. సో అదనమాట. ఆ స్కెలిటన్ కూడా దాని తలకాయ నుంచి కాలు దగ్గర ఎక్కడ మిస్ అవ్వకుండా తీసినాడు. సరే కమ్మ పోగొట్టాడు ఓకే అనుకుంటే, వాడికి ఒక కుర్కురే ప్యాకెట్ ఇచ్చినారనమాట. పక్కన కుర్కురే ప్యాకెట్ ఒకటి కొనిచ్చిన, నేను కొనిచ్చాను. సరే తింటాడులే, నేను మామూలుగా జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టను, ఎప్పుడో ఒకసారి. ఏమైందంటే దాని పైన ఓపెన్ చేసి ఉంటుంది కదా, మా వాడు కొద్దిగా ఫాస్ట్గా పోయి బాగా గట్టిగా ఉంది, బాగా ఓపెన్ చేస్తే షార్ప్గా ఉంది పైన. అది పైన కొద్దిగా లైట్గా బాగా కోసుకోపోయింది, బ్లడ్ కూడా వచ్చింది. సో మళ్ళీ ప్లాస్టర్ చేస్తాం అనమాట. బట్ అక్కడ నిల్చుకుని అరెస్ట్ నాకేం అర్థం కాలేదు. తర్వాత చూస్తే ఆడ కొద్దిగా కట్ అయి ఉంది. అప్పుడు మళ్ళీ ప్లాస్టర్ చేసినాం అనమాట. ఎందుకు ఈరోజు అన్నీ వీడు కట్టే జరిగా, కమ్మ పోయింది, చేయి కోసుకున్నాడు, దేవుడా ఈ చిన్న పిల్లలు దేవుడా. వీడు మరి చాలా అంటే చాలా అల్లరి. ఇయర్ పక్కా వీడైతే స్కూల్లో వేసేయాలి గైస్, ఇంట్లో పెడితే ఇంక వీడు మన మాట వినడు. సో వీడినైతే ఫస్ట్ ఇయర్ ఏదైనా రిజల్యూషన్ ఉందంటే నాకు వీడిని స్కూల్కి పంపించడం డైలీ. ఈ వీడియోని వస్తే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోతో